నమస్తే. వల్లభనేని వంశీ మోస్ట్ కాంట్రవర్షియల్ పాపులర్ తెలుగు పొలిటీషియన్. పరిటాల రవి శిష్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీలో గన్నవరం శాసనసభ్యుడిగా పోటీ చేసి 2 సార్లు గెలుపొందినటువంటి నాయకుడు వల్లభనేని వంశీ. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మొన్న గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఎదిగినటువంటి వల్లభనేని వంశీ ఇవాళ జైల్లో ఉన్నాడు. సుమారుగా 90 రోజుల క్రితం ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒక కేసు కాదు, సుమారుగా 10 కేసులు పెట్టారు. ఒకేసారి 10 కేసులు పెట్టారంటే కాదు, మళ్ళా కేసులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆ దాడి కేసులో ఆయన ముద్దాయిగా చేర్చారు. అదేవిధంగా ఆ దాడి కేసులో కంప్లైంట్ అయినటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారని ఒక కేసు పెట్టారు. తరువాత సత్యవర్ధను వంశీ ఇద్దరూ కలిసి కోర్టును మోసం చేశారని మరో కేసు పెట్టారు. చాలా చిత్రంగా ఉంది కదా. సత్యవర్ధన్ ఒక కేసులో ఫిర్యాది, ఒక కేసులో బాధితుడు, ఒక కేసులో మరో రకమైన రూపం. ఈ విధంగా విచ్చలవిడిగా కేసులు పెట్టి వంశీని లోపల అట్టిపెట్టాలనేటువంటి ఒక వ్యూహం ప్రకారం నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ ఈ కేసు మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వల్లభనేని వంశీ తెలుగుదేశంలో నాయకుడిగా ఎదిగి, అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఎదిగినట్టుగా ఎదిగి, ఈయన వైసీపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చెంతన చేరి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ని ఘాటుగా విమర్శిస్తున్నాడు అనేది ఒక కోపం. మా పార్టీలో గెలిచినవాడు, మా సామాజిక వర్గానికి చెందినవాడు జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శ చేస్తున్నాడు అనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో నారావారి కుటుంబం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇక రెండో అంశం ఏంటంటే వంశీ కొద్దిగా లైన్ క్రాస్ అయి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లిగారైనటువంటి భువనేశ్వరి గారిని కొన్ని అనకూడని మాటలు అన్నాడు అనేది ఒక అంశం. ఆ తర్వాత రియలైజ్ అయి వంశీ తాను తప్పుగా మాట్లాడానని క్షమాపణ కూడా కోరిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను కూడా శాసనసభలో వారిని ఏదో అన్నానని చాలా అట్టహాసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అట్టహాసం చేశారు, నందమూరి బాలకృష్ణ గారి కుటుంబం కూడా అట్టహాసం చేశారు. నిజానికి నేను భువనేశ్వరి గారిని ఏ విధమైన తప్పు మాట్లాడలేదు. ఆ విషయాన్ని తర్వాత గ్రహించి వారు కాముగా అయిపోయారనుకోండి, అది వేరే అంశం. ఆ అంశం జోలికి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం ఏమిటంటే, వల్లభనేని వంశీ బయటకు వస్తాడా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అసలు ఆయన లోకేష్ బయటకు రానిస్తాడా? క్షేమంగా రాగలుగుతాడా? అనేటువంటి ప్రశ్నలు ఇవాళ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నడుస్తూ ఉన్నాయి. వీటి గురించి కొన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. వల్లభనేని వంశీ మీద అనేక కేసులు పెట్టారు. ముందుగా సత్యవర్ధన్, అంటే ఎవరైతే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడిలో డిఫాక్టో కంప్లైంట్ ఉన్నాడో ఆయన కిడ్నాప్ చేశారనే కేసుతో ముందు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో కూడా ఆయన అరెస్ట్ చేశారు. ఈ రెండిట్లో కూడా బెయిల్ వచ్చేసింది. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది. వాస్తవానికి బెయిల్ వచ్చేసిన తర్వాత చిత్రం ఏంటంటే 2019లో ఒక కేసు రిజిస్టర్ చేశారు ఈయన మీద. ఆ కేసు ఏంటంటే పట్టాలు మిస్అప్రాప్రియేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు వల్లభనేని వంశీ, అప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అని. ఆ కేసు అయితే దానిలో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఇతన్ని దాని నుంచి డిలీట్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి దానిలో మళ్ళా ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇప్పించారు. ఇది ఇప్పుడు జరుగుతున్న అంశం. దీనిలో ఎక్కడ రిమాండ్ ఇస్తారోనని లేదా ఇవ్వరేమోననే ఉద్దేశంతో మరో కేసు రిజిస్టర్ చేశారు. నిన్నే అది ఒక మైనింగ్ ఆఫీసర్ చేత
ఏదో మైనింగ్ తవ్వకాల్లో తప్పు పాల్పడ్డాడు అని ఇంకో కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఏంటంటే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో రిమాండ్, పీటీ వారెంట్ వేసి ఆ కేసులోకి షిఫ్ట్ చేయడం. ఒకవేళ ఈ కేసులో కూడా బెయిల్ వస్తుందేమోననే ఉద్దేశంతో కొత్త కేసు మళ్ళా సృష్టించడం. ఈ విధంగా కేసుల మీద కేసులు పెట్టి ఏ విధంగా అయినా సుదీర్ఘకాలం వల్లభనేని వంశీని జైల్లోనే నిర్బంధించి కక్ష తీర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీన్ని ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తున్నారనేది నాకున్నటువంటి సమాచారం. సరే, జైల్లో వల్లభనేని వంశీ చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. నేను కూడా వారి సతీమణితో మాట్లాడాను. జైల్లో ఈ 90 రోజుల్లో 20 కిలోలు తగ్గిపోయాడు. కాస్త నీట్గా ఆరోగ్యంగా కనపడేటటువంటి వ్యక్తి. అంటే ఆయనకు ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి, ఎవరికైనా ఉంటాయి సహజంగా. అయితే జైల్లోకి వెళ్ళినప్పుడు సరైనటువంటి మందులు కానీ, పోషణ కానీ, ఆహారం కానీ లేనప్పుడు ఆ వ్యాధులు విజృంభించేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ మధ్యన జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యాధులు విజృంభించాయని సాక్షాత్తు లోకేష్ గారికి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. ఎవరైనా సుదీర్ఘకాలం ఉన్నప్పుడు మనోవేదన ఉంటుంది, తెలియకోకుండానే కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా వల్లభనేని వంశీకి నాకు తెలిసి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేటువంటి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఉండటం వల్ల ఏంటంటే రాత్రిపూట నిద్ర పట్టదు, శ్వాస సరిగా రాదు, అందువల్ల నిద్ర పట్టదు. కాబట్టి దానికి ఒక ప్రత్యేకంగా ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూడా కోర్టు వారు అలౌ చేశారు. ఆ మిషన్తోనే ఆయన రాత్రిపూట పెట్టుకుని నిద్రపోతున్నాడు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. ఇలా అనేక సమస్యలు ఉండటం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఒక విధంగా ప్రమాద దశకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద కోర్టులో అనేక సందర్భాల్లో వల్లభనేని వంశీ గారు కోర్టుకి విన్నవించుకున్నాడు. సరైనటువంటి వైద్యం గవర్నమెంటు హాస్పిటల్స్లో అందదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాబట్టి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అయితే అది అందుకోకుండా చేయాలనేటువంటి ప్రయత్నం కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది అందరూ భావిస్తున్నటువంటి అంశం. ఏది ఏమైనా వంశీ ఆరోగ్య పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా మనోధైర్యాన్ని వీడేటటువంటి మనిషి కాదని నేను నమ్ముతా ఉన్నా. త్వరలోనే కోలుకుంటాడని, త్వరలోనే బెయిల్ వస్తుందని కూడా నాకు విశ్వాసం ఉంది. కానీ బెయిల్ రానివ్వరు అనేటువంటి భయం కూడా ఒక పైపులా వెంటాడుతూ ఉంది. ఎందుకంటే కొత్త కేసులు పెడుతూ ఉన్నారు కాబట్టి. అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, నేను చాలా సంవత్సరాల నుంచి జ్యుడిషియరీని చూస్తున్నాను, పోలీసుని చూస్తున్నాను. అసలు ఒక చిన్న కేసుల్లో 90 రోజులు 100 రోజులు కేసు మీద కేసు పెట్టి అట్టిపెట్టేటటువంటి ప్రక్రియ ఇది జ్యుడిషియరీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందనేది నాకున్నటువంటి అనుమానం. ఎక్కడో చోట ఇది బ్రేక్ అవుతుందనేది కూడా నేను నమ్ముతున్నాను. ఈ ఒక కేసులోనే కాదు, ప్రతి కేసుల్లోనూ ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో పీటీ వారెంట్ పెట్టడం, ఎక్కువ కాలం లోపల నుండి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం.